ఏ, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మామిడికాయ పచ్చడి పట్టుకుందాం. మామిడికాయ పచ్చడి ఈ సీజన్లో ఏంటి అనుకుంటున్నారా? మా పాప అడిగిందండి, ఫ్రెష్గా పట్టివ్వమ్మా నాకు అంది. పునాసకాయ దొరికింది, పట్టేసుకుందాం. 2 నిమిషాల్లో పట్టేసుకున్నారండి. ఇదిగోనండి మామిడికాయ ముక్కలు, మెంతిపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయి, ఆవు పిండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నూనె చూపిస్తానండి పోసి. ఇప్పుడు ముందు మనం ముక్కలు కొలిసేసుకుందామండి. ఎన్ని ముక్కలు అయినాయి ఏంటి, మానికి ఎన్ని ముక్కలు, మానికి లెక్క అనమాట. మానిగ అంటే 2.5 కిలోలు లెక్క అండి. అందుకని మానిగ ముక్కలు పోసుకుందాం. తర్వాత ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. బాగానే అవుతుందండి 10 కాయలకి. ఇదిగోనండి 1.5 ముక్కలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 1.5 ముక్కలు ఉన్నాయి కదండి. అప్పుడు 1.5 గ్లాసున్నర కారం, 1.5 గ్లాసున్నర ఉప్పు, 1.5 గ్లాసున్నర ఆవుపిండి పోసుకుందామండి. చూపిస్తాను. ఈ గ్లాస్తో 1.5 గ్లాసున్నర ఆవుపిండి, 1.5 గ్లాసున్నర ఆవుపిండి, 1.5 గ్లాసున్నర ఉప్పు పోసుకుందామండి. 1.5 గ్లాసున్నర ఉప్పు అండి. కొంచెం మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఒక తిప్పేసుకుందాం. మెంతిపిండిలో పట్టేసే ఉంచానండి, దాంట్లో ఒక తిప్పేసుకుందాం. అది మెంతిపిండి, వెల్లుల్లిపాయ తర్వాత వేసుకుందాం. ముందు కారం పోసేసుకుందాం. ఇది 1.5 గ్లాసున్నర పోసేసుకుందాం అండి. ఇదిగో గ్లాసు, ఇంకొక 1/2 గ్లాసు పోయాలి. ఇదిగోనండి మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఇదిగో ఈ మెంతిపిండి, వెల్లుల్లిపాయ కూడా వేసేసి కలిపేసేసుకుని చూపిస్తారండి. నూనెలో ముక్కలు ముంచి దీంట్లో కలుపుకుంటే వేసేసుకున్నాం కదండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి కంపల్సరీ అండి. లీటరు నూనె తీసుకున్నాను. పప్పు నూనె వాడాలండి. మామిడికాయకి పచ్చడి మాత్రం టేస్ట్ రావాలంటే పప్పు నూనె వాడాలండి. వేరే ఏ నూనె అయినా అంత టేస్ట్ రాదు. ఇదిగోనండి ముక్కల్ని నూనెలో వేసేసుకోండి. అప్పుడు ఆ ఊటంతా ముక్కలకి చక్కగా పడుతుంది అన్నమాట. నూనెలో ముక్కలు వేసేసుకున్నాం కదా. ఈ ఊడుపు ఉంది కదండి, ఊడుపులో ఈ ముక్కలన్నీ వేసేసుకుని కలిపేసుకుందాం. ఇదిగోనండి ముక్కలన్నీ కలిపేసుకుని ఊట పట్టేటట్టు కలిపేసుకోండి. జాడీలోకి వేసేసుకోండి. మొత్తం పచ్చడి జాడీలోకి ఎత్తేసాను అన్నట్టు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోనండి పచ్చడి చూడండి. కొంచెం నూనె పైన పోసేసుకుందాం. దీనికి వాసం గట్టి పెట్టి